హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. అయితే ముందుగా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. అక్కడ స్టాప్ దిగగానే ముందుగా మా పిన్ని వాళ్ళ ఇల్లే ఉంటుంది దగ్గరలో. అందుకని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా. ఇదిగోండి, ఇది వచ్చి దుర్గగుడి దగ్గర అప్పుడు ఏదో పండగ అండి, అందుకే చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి మేము పైన హైవే ఎక్కలేదు, ఇక కింద నుంచి చుట్టూరు తిప్పుకుంటూ తీసుకెళ్లారు. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇదిగోండి, ఇంకా అక్కడ దిగేసి అక్కడి నుంచి దగ్గరే కొంచెం ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా పిల్లల మేము ఇంక ఇంటికి వెళ్ళాక మా చెల్లెళ్ళ పాప అక్కడే అండి, అంటే పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా, అక్కడికే వెళ్ళిపోయారు. ఇంకా చెల్లెళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి. ఇదిగోండి, ఈమె అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి ఇంకా వచ్చింది మాట. ఎల్లగానే పెద్దమ్మ అనుకుంటూ వచ్చేసింది. భలే నవ్వు వచ్చింది నాకైతే. గుర్తున్నానా నీకు ఇంకా అని చెప్తే నవ్వుతుంది. ఇంకా ఫోటోలు అయితే తీస్తున్నాను. ఇదిగోండి, ఈయన వచ్చేసి మా పెద్ద మామయ్య, అంటే మా పెద్ద అమ్మమ్మ వాళ్ళ అబ్బాయి. మా మేనమామని చూపిద్దాం అనుకున్నా కానీ ఆ రోజు రాలేదండి, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు. అయితే ఈసారి ఖచ్చితంగా మా మేనమామని అలాగే మా పిన్ని వాళ్ళని కూడా చూపిస్తాను. మా బాబాయిల్ని పిల్లల్ని కూడా చూపిస్తానండి ఖచ్చితంగా. ఇంకా కూరకి అలాగే బిర్యానీకి కూడా ఈ పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లము ఇవన్నీ ఒలిచేస్తున్నారండి మామయ్య చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగా చేస్తారు. అయితే ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసేసుకున్నారు. ఎవరు వచ్చి చేస్తానన్నా వద్దు నేనే చేస్తానని చెప్పి ఇంకా ఆయన ఒక్కడే చేస్తూ ఉన్నాడు. ఇంక మా పిన్ని అల్లం అవన్నీ ఒలిచి ఇచ్చేసింది. ఇది వచ్చేసి గోంగూర అండి, గోంగూర పెట్టాము. ఇదిగోండి, చెల్లి అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నారు బయటికి, ఇంజెక్షన్ ఏదో వేయించుకోవడానికి. అందుకని చెప్పి ఇంకా రెడీ అయ్యారు బయటికి వెళ్ళడానికి. ఇదిగోండి, పాప అయితే పడుకుంది, ఇంకా అప్పుడే లేచి చూస్తుంది అన్నమాట. ఇంకా ఈ పాప అయితే డ్యాన్స్ వేయమంటే ఇంకా వేస్తుంది. బాయ్ చెప్పమ్మా అని చెప్తే బాగా అల్లరి చేస్తుందండి. ఇంక వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మధ్యాహ్నం టైంలో ఇలా పుచ్చకాయ ఉంటే ఒకటి కోసి ఇచ్చేసాను అందరికీ. వీళ్ళు వచ్చేసి మా తాతయ్య నానమ్మ, అంటే మా పిన్ని వాళ్ళ అత్తయ్య మామయ్య. వీళ్ళు ఇక్కడ ఉండారండి విజయవాడలో. వీళ్ళు ఉండేది నసరాపేట. అయితే చూసి వెళ్దామని చెప్పి వచ్చారు ఇక్కడికి. ఇదిగోండి, ఉల్లిపాయలు కోస్తుంటే అక్క నేను తీస్తాను నిన్నని చెప్పి ఇంకా మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇంకా నేను ఉల్లిపాయలు కోస్తా ఇంకా మా పిన్నితో మాట్లాడుతున్నానండి. ఇంకా అలా కూరగాయలు కోసాక మసాలా పొడి అయితే దీంట్లో చెక్క, లవంగ, ఇలాచి, ధనియాల పొడి చేసేసాను. ఇంకా కూరకి అలాగే బిర్యానీకి కూడా అల్లం అలాగే చున్నులపాయలు కూడా మిక్సీ పట్టేశానండి. చున్నులపాయలు తొక్కి అయితే తీయలేదు, అంటే చిన్నగానే ఉన్నాయి కదా చున్నులపాయలు అని చెప్పి ఇంకా అలాగే వేసేసి మిక్సీ పట్టేసామండి. ఇంకా ఇదైతే అన్నానికి కూరకి మసాలా పట్టేశాను. ఇంకా కూరకి అలాగే బిర్యానీకి కూడా ఇలా పెద్ద స్టవ్ మీద చేసేస్తున్నారండి. ఇంకా అన్నీ బయటే పెట్టేసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మీకు చూపిస్తాను. ఇంకా నేను ఇక్కడ వచ్చి చెప్పేది టైం వచ్చి 12:30 అలా అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ చెక్క లవంగా దాల్చిన చెక్క చెక్క, లవంగా, దాల్చిన చెక్క, దాల్చిన చెక్కనే యాలం కదా దాల్చిన చెక్కన దాల్చిన చెక్క ఒకటి ఉల్లిపాయలు కూరకి. అది ఇప్పుడు చెప్పు. పచ్చిమిరకాయ అమ్మా ఎవరాడు? ఆడుకోమను. రాదులే, ఆడుకోమను. ఏ కలర్? గులాబీ, రెడ్ కలర్ రావాలి. చికెన్ నీట్గా కట్ చేస్తున్నాడు మామయ్య. అయ్యో, ఏంటి మామ? టమాటాలా? తర్వాత ఎర్రగా అయినా కొద్దిగా ఇది కొంచెం వేగాక పచ్చి వాసన పోయినాక టమాటాలు వేస్తాం. టమాటాలు బాగా వేగాల? అవసరం లేదు. అవసరం లేదా? ఇది వచ్చి మా చెల్లెళ్ళ ఇల్లు, ఇది వచ్చి పిన్ని వాళ్ళ ఇల్లు. ఇలా ఉంటాయండి. మా చెల్లెళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇటు నుంచి ఓపెన్ ప్లేస్. చికెన్ ఎన్ని కేజీలు? అది 3 కేజీలు, 4 కేజీలు. 4 కేజీలు.
తగినంత 2 స్పూన్లు 2 స్పూన్ల పసుపు, కారం, మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పాతిచ్చాడా? పాతిచ్చినట్టున్నాడు డబ్బులు కొనుక్కోమని. పెరుగు దేనికి మామ పెరుగేసేది? గ్రేవీకేగా. పెరుగు కూడా వేసి మొత్తం కలిపేస్తున్నారు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు, కల్లుప్పు. వాటర్ ఉడికినాక వదులుకున్నాను. గోంగూర ఏడుంది కాపలా అన్నాక ఎద్దు కానీ ఉప్పు సరిపోయిందా? తీయద్దని చెప్పి ఇప్పుడు దాకా సిగ్గుపడుతున్నాడు మా మావయ్య. కర్రీ అంతా ఇప్పుడే చేశారు. ఇప్పుడు ఇంకా అది అయిపోతే ఇంకా అన్నం అనేది చేయాలి. పలావ్ చేస్తున్నారు. ఇంక మా చెల్లి వెళ్ళేటప్పుడు బట్టలన్నీ ఉతికేసి ఆరేసి వెళ్ళింది. ఇంక అందుకే ఇలా ఉన్నాయి. ఉప్పు చెడు ఎట్ట చూస్తున్నాడు. ఇదిగోండి లోపల వచ్చి మా పిన్ని సిగ్గుపడిపోతుంది. అసలు ఎవరు రావట్లే. మా పిన్ని వాళ్ళేమో నల్లగా అయిపోయావు ఏంటమ్మా అని చెప్పి అంటున్నారు. నేనేమో బీచ్కి వెళ్ళి వచ్చి బాగా ఆడుకున్నాను కదా, అందుకే నల్లబడిపోయాను. ఉప్పు నీళ్ళతో ఆడాను కదా, అందుకని మొహం అంతా అలా వచ్చేసింది. చెక్క, లవంగ, ధనియాలు, యాలక్కాయలు ఆ పొడి కూడా వేసేది. అబ్బా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసే 2 కాయలు నిమ్మకాయలు పెద్దవి 5 కేజీలు చికెన్ సరిపోతాయి. తినేస్తున్నా బాగా. ఇదిగోండి ఇంకా కర్రీ అయిపోగానే ఇలా రైస్ చేసేసారండి, బిర్యానీ చేసేసారు మామయ్య. ఇంక ఈ రెసిపీ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది వచ్చి 5 కేజీలు 5 కేజీల రెసిపీ వచ్చి నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. చాలా బాగా వచ్చింది అన్నము అలాగే కర్రీ అనేది. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారండి. ఇలా పెయింటింగ్ అయితే వేస్తున్నారు, గోల్ చేస్తున్నారు అని చెప్పి మా చెల్లి దగ్గర పెయింటింగ్ ఉంటే అది ఇచ్చింది. ఇంకా పిల్లలు డ్రాయింగ్ వేస్తున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలందరం తింటున్నారని చెప్పి కూర్చున్నాను. ఇంకా మా పిన్ని అయితే వీడియో తీస్తుంది. ఇంకా వాళ్ళు తిన్నాక ఇంకా మేము కూడా అన్నంకి కూర్చున్నాము పెద్దవాళ్ళందరము. ముందు చిన్నపిల్లలకి బాబాయ్ వాళ్ళకి పెట్టేసి ఇంకా లాస్ట్లో మేము అందరం కూర్చొని తిన్నామండి. ఇంకా బిర్యానీ అలాగే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇంకా అన్నం వచ్చి ఎసరు కూడా చాలా కరెక్ట్గా పెట్టేశారు మామయ్య. మరీ అంతగా జోరు కాకుండా చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్లో అయితే ఇలా స్కిన్ ఉన్న పీస్ అయితే వేసుకున్నాను. నాకు ఇష్టమైన పీసెస్ అన్నీ వేసుకుని తింటున్నాను. ఇంకా లాస్ట్లో కర్రీ అలాగే రైస్ కూడా చాలా బాగా వచ్చింది, సూపర్ అని చెప్పి అంటున్నా. ఇంకా తినగానే మా తాతయ్య దగ్గరికి వెళ్ళాం. ఇంక ఇక్కడ వచ్చి నేను ఇంకా అరగంటలో ఇంకా తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతామని చెప్తున్నా. ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. తాతయ్య అలాగే నానమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మేము స్కూల్కి వెళ్ళే రూట్ అండి. మేము ఆ చెట్టు కిందే సైకిల్ పెట్టేవాళ్ళం. అంటే నడుచుకుంటా టైం ఉంది కదా ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నప్పుడు అందరం కలిసి అక్కడ పెట్టేసేవాళ్ళం, లేకపోతే స్కూల్లోనే పెట్టేసేవాళ్ళం అండి. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. మేము ఉన్నప్పుడైతే ఇది అసలు ఇక్కడ ఒక చిన్న రేకుల షెడ్ ఉండేది, మొత్తం మారిపోయింది. అప్పుడులా కాదు కదా. మేము ఇదే రూట్లో సైకిల్ దొక్కుంటూ వచ్చేవాళ్ళం అండి, రైల్వే క్వార్టర్స్ నుంచి. ఇక్కడ అసలు అది వరకు మేము ఉన్నప్పుడు కొంచెం మట్టిగా ఉండేది. ఇప్పుడు సిమెంట్ అవన్నీ వేసేసారు. కాలువ పొలాలు చూసారా ఎలా ఉన్నాయో, ఖాళీ ప్లేస్ అంతా. ఎండ అసలు భలే వస్తుంది. ఇప్పుడు నడుచుకుంటే వెళ్తున్నాం ఇంటికి. చిన్నప్పుడే లేరు స్కూల్లో కూడా. చెట్లు పెరిగిపోయినాయి మొత్తం కనిపించాలంటే. ఇది చిన్న గేటు, ఇటు నుంచి సైకిల్ ఎట్టు వస్తే ఊరుకునే వాళ్ళు కాదు, అట్టే మెయిన్ గేట్ నుంచి రావాలి. అసలు ఎవరు లేరు.
పెద్ద స్కూల్ ఇది. అది వరకు మేము చదువుకున్నప్పుడు 7th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉండేది. ఇప్పుడు 1st క్లాస్ కూడా పెట్టేశారు ఇక్కడ. ఇదే మెయిన్ గేట్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అసలు అది వరకు ఇలా ఉండేది కాదు. ఇక్కడ ఇప్పుడు కొట్లు ఉండేది, కొట్లు కూడా తీసేశారు ఇక్కడ. గోడ అప్పుడు చాలా ఎత్తులో ఉండేది, రోడ్ వేశారు కదా, అందుకే సమానంగా చెప్పారు. ఇదిగా స్కూల్. ఇది వచ్చి హాస్పిటల్, పశువుల హాస్పిటల్. ఇక్కడ కొట్టుండేది అప్పుడు, లేదు ఇంకా అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంక ఈ కాజీపేట లోపల నుంచి చాలామంది వచ్చేవాళ్ళండి మా స్కూల్కి. ఇంక ఇటువైపు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు లేరు, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఇంక ఇటు నుంచి లోపల లాస్ట్లో మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, అటు వెళ్తున్నాం. అతను కలిసి వెళ్ళిపోతున్నామండి. సైకిల్ దొక్కుతానని ఎడుతున్నాడు మా ఊడు. ఇదిగోండి ఇంకా తాతయ్య అలాగే చెల్లి మేమందరం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి. అప్పటికే టైం వచ్చి 5:30 అలా అయిపోయిందండి, లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, చీకటి పడుతుందని చెప్పి, బస్సులు దొరకవని. ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళగానే కాసేపు కూర్చొని వెళ్ళిపోయాను. అసలు వద్దన్నారు, పిల్లలు ఉన్నారు కదా ఈరోజు ఉండు, ఇంకా రేపు వెళ్దూలే అన్నారు. ఇంకా నేనైతే ఈసారి వస్తాలే అని చెప్పి ఇంకా నేను కూడా ఇంటికి రాగానే కాసేపు కూర్చొని బయలుదేరానండి. అయితే నేను ఇంకా వచ్చేటప్పుడు చెప్తున్నాను, ఈ దారిలో వచ్చేటప్పుడు మీ సైకిల్ ఫ్రెండ్స్తో పాటు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం సగం దూరం. ఇంకా అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళాక ఇంకా మేము సైకిల్ దొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంక ఇదిగోండి మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా కాసేపు కూర్చొని ఇంకా నేను కూడా గుంటుపల్లి సెంటర్కి వచ్చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తా. వద్దని అన్నీ పెట్టింది పిన్ని, చూడండి. ఇదిగోండి పిన్ని అయితే బత్తాయి, అలాగే యాపిల్, కర్బూజ, చెకోడీలు, ద్రాక్ష, కొబ్బరికాయలు, ఇంకా సబ్బులు కూడా వద్దన్నా సరే పెట్టేసింది, పెట్టుకోమ్మా అని చెప్పి. ఇంకా ఇటు వచ్చేసరికి గొట్టాలు కూడా పంపించారు, గోంగూర పచ్చడి, గులాబీ స్టిక్ ఉంటుంది కదండి, పువ్వులు చేస్తారు కదా, అవి కూడా పంపించింది. నేను చేసుకుంటానని చెప్తే తీసుకెళ్ళని చెప్పింది. ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను చేసుకుందామని చెప్పి. ఇంకా అప్పడాలు, పంచదార కూడా పిచ్చేసింది నాకు. ఇంకా నేను వచ్చేటప్పుడు ఇలా బిర్యానీ కూడా ఒక క్యాన్లో పెట్టేసిందండి. అలాగే ఇది వచ్చి మైదా, గోధుమ పిండి కూడా పంపించారు. ఇది వచ్చేసి అత్తయ్య పంపించింది, రాగి పిండి, అలాగే చింతపండు, ఇంకా చేపలు, పచ్చాపలు కూడా పంపించారు. ఇంకా రోజు నైట్ అయితే చేపల కర్రీ చేసేసి ఇంకా మార్నింగ్ అయితే తినేసాము. ఇంకా మా వారు వస్తా అరటిపళ్ళు కూడా తీసుకొచ్చారు, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. ఇంకా నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా వారైతే బండి టైర్ పంచర్ అయింది, ఇంకా అందుకని చెప్పి అత్తయ్య దగ్గరికి వెళ్ళారు, అక్కడ మార్పిద్దామని చెప్పి. ఇంకా మీరు అనుకోవచ్చు మా పిన్ని అంటే చుట్టాలు అని చెప్పి అనుకోవచ్చు, చుట్టాలు కాదు, అంతకన్నా ఎక్కువే అండి. మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెలండి. అమ్మ ఇంటికి పెద్ద కూతురు, అమ్మ తర్వాత ఒక మగపిల్లాడు మామయ్య తర్వాత ఇంకా 5 ఆడపిల్లలే అండి. ఇంకా నన్ను మా అమ్మ చిన్నప్పుడు లేనప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసింది మా పిన్నిలే, మా అమ్మమ్మ వాళ్ళే అండి. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళిళ్ళైనా సరే వాళ్ళకి కూతురు ఎవరంటే ఇంకా ఫస్ట్ నన్ను మా చెల్లినే అంటారు, అంత ఇష్టంగా పెంచుకున్నారు నన్ను మా చెల్లిని. అలాగే నాకు ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక మా వారి తర్వాత పిన్నిలు, బాబాయిలు, అలాగే అమ్మమ్మ, తాత. అందుకే అండి చాలా వీడియోలో కూడా నేను మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ ఇలా చేసిద్ది అని చెప్పి అంటాను, కానీ మా అమ్మ చేసింది ఇలా అని చెప్పి నేను ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అంత చిన్న వయసులోనే నాకు మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నన్ను కన్నా తల్లి లేకపోయినా పెంచిన తల్లులు 6 ఉన్నారు మా అమ్మమ్మతో కలిపితే. 6 చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా మా అక్క కూతురు అని చెప్పి ఇష్టంగా పెంచుకున్నారు. మా మామయ్య కూడా నా కూతురు అన్నట్టు పెంచారండి నన్ను, మా చెల్లిని. ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా సరిపోదండి, ఎందుకంటే నన్ను అంత గారాబంగా తల్లి లేదు అన్ని బాధ నాలో లేకుండా పెంచారండి. ఇంకా ఈ వీడియో ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.